కుత్బుల్లాపూర్ డ్రైనేజీ వాటర్ ప్రభుత్వ స్థలాలు కాపాడుటకై తాము చిత్తశుద్ధితో పనిచేస్తామని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి కొల హనుమంత్ రెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి బాచుపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్లో రోడ్లు గుంతలమయమవడంతో గతంలో బాచుపల్లి రెడ్డి ల్యాబ్స్ దగ్గరలో తండ్రి కూతురు బస్సు కింద పడిన ఘటన చోటు చేసుకుందన్నారు. బాచుపల్లి ఇందిరమ్మ కాలనీలో నీళ్ల సమస్య, స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్లాలంటే రోడ్లపైన సాహసం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దేవేందర్ నగర్పేట్, బషీరాలలో ప్రభుత్వ స్థలాల్లో కబ్జాకు గురయ్యాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డ్రైనేజీ, వాటర్ డెవలప్మెంట్ తదితర అన్ని సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తామని పేర్కొన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయాన్ని తెలుసుకుని ఆయనను పార్టీలోకి ఆహ్వానించడానికి శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లారు. రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో కొలన్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని కొలన్ హనుమంత్ రెడ్డి తెలిపారు. నమస్కారం. రోడ్స్, డ్రైనేజ్, వాటర్ ఇవి కనీస అవసరాలైనటువంటి ఇవి కూడా ఈ ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోయింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా మనం ఒకసారి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడితే, ప్రగతి నగర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మంచి రోడ్స్, వాళ్ళు నీళ్ళు కూడా వాళ్ళే డబ్బులు కట్టి నీళ్ళు తెచ్చుకొని ఆ కాలనీకి, ఆ గ్రామ పంచాయతీకి బెస్ట్ గ్రామ పంచాయతీ అనే అవార్డు కూడా వచ్చింది. స్టేట్లోనే ఒక బెస్ట్ గ్రామ పంచాయతీ. అటువంటి గ్రామ పంచాయతీని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అయిన తర్వాత, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దాని రూపురాకెళ్ళే మార్చేసింది. ఎక్కడ కూడా రోడ్స్ సరిగ్గా లేవు. డ్రైనేజ్లో పడి ఒక పిల్లోడు కొట్టుకుపోయింది, అక్కడెక్కడో పడితే చెరువులో తేలింది. ఇక్కడ రెడ్డి ల్యాబ్స్ దగ్గర నుంచి గండిమైసమ్మ పోయే దారిలో ఒక తండ్రి కూతురు స్కూల్కి వెళ్తుంటే ఆ ప్యాథల్స్లో పడి కూతురు అడ్డుపడింది, తండ్రి పడ్డాడు. వెనకాల నుంచి ఇంకో బస్సు వచ్చి ఆ అమ్మాయి మీద నుంచి పోయి అమ్మాయి దుర్మరణం పాలైంది. అతనికి కూడా బాగా దెబ్బలు తగ్గింది. ఆ సందర్భంలో అందరం పోయి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఇది ఎన్ని రోజులు అని చెప్పినాం, ఎక్కడ కూడా పట్టించుకోరు. ఒక ట్యాక్స్ కలెక్షన్ మీద మాత్రమే దృష్టి పెట్టారు తప్ప ఇట్లాంటి రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ను, అప్పుడెప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా కూడా ఉంది. ఇప్పుడు మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వచ్చినా అప్పుడు తక్కువ జనాభా ఉన్నప్పుడు వేసినటువంటి డ్రైనేజ్లు మాత్రమే ఉండడం వల్ల, ఆ నీళ్లు సరిపోకపోవడం వల్ల, డ్రైన్ సరిపోకపోవడం వల్ల అవన్నీ కూడా రోడ్ల మీద వచ్చినప్పుడు ఆ మాన్యువల్స్, వర్షం పడ్డప్పుడు ఆ మాన్యువల్స్ నీళ్లు పోవాలని చెప్పి ఆ మాన్యువల్ మూతం తీస్తే ఒక పిల్లోడు పడి చనిపోయిన విషయం కూడా చూసి వంశం తెలియదు. ఆ అమ్మాయి చనిపోయింది. వైర్ పడి, కరెంటు వైర్ పడి, ఏ డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ అని కాదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే, ఆ వైర్ పడి ఒక వ్యక్తి నీళ్ళలో పడితే ఆ వ్యక్తి అటు నుంచి పోతుంటే కరెంట్ షాక్ కొట్టిపోయింది. వీళ్ళెవ్వరిని కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మాటలు మాత్రం పెద్ద పెద్ద చెప్తారు. వాళ్ళ దగ్గరికి వచ్చి అట్లీస్ట్ పరామర్శించలేదు. వాళ్ళు ఏం జరిగిందని కూడా చూడలేదు. ఇవాళ మరి ఒక్కసారి రోడ్ చూసినట్టయితే పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఇక్కడ రోడ్స్ చేయాలి, మాకు పొల్యూషన్ ఫ్రీ చేయాలని ఎన్నిసార్లు చేసినా, ఎన్ని ఆందోళనలు చేసినా మేము కూడా పార్టీలుగా, రాజకీయ పార్టీలుగా ఎన్నోసార్లు డిమాండ్ చేసినాం. ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్కు కానీ, కలెక్టర్కు కానీ, సంబంధిత మంత్రికి ట్వీట్ చేస్తే వాళ్ళు స్పందిస్తానే ట్విట్టర్ మంత్రి కూడా ఎప్పుడు కూడా ఇది చేయలేదు. మాటలు మాత్రం 100 కోట్లతో చేసినాం, 1000 కోట్లతో చేసినాం అని చెప్తా ఉంటాం. డ్రమ్స్ పెట్టుకొని ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోయించుకొని వారం రోజులు ఆ నీళ్ళే వాడుతున్నారు. అవి పొల్యూట్ అవుతున్నాయి, దాంట్లో పురుగులు పడ్డ పాపం అవి వేడి చేసుకొని వాడుకునే పరిస్థితి వాళ్ళు ఉంది అని చెప్పి నీళ్లు తీసుకొచ్చేసినాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం అని చెప్పి ఎక్కడ లేదు. 50% ఆఫ్ ద ఏరియాలో నీళ్లు లేవు. ఇప్పటికిప్పుడు మేము ఒక కాలనీకి పోయినాం, దాగిల్లాపూర్లో ఒక కాలనీ,
గ్రీన్ వుడ్ కాలనీ అని పెద్ద కాలనీ, వాళ్ళ ట్యాక్సులు లక్షల రూపాయల ట్యాక్సులు కడతారు, మంచి కాలనీ, గేటెడ్ కమ్యూనిటీ. అక్కడికి వెళ్తే నీళ్లు లేక బయట నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం సార్. ఎక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ లేదు, ఎక్కడ కూడా రోడ్స్ లేవు. వాళ్ళు సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ అధ్వానంగా ఉంది, పూర్తిగా అధ్వానంగా ఉంది. ఎలక్ట్రిసిటీ కూడా చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళకు ఒక ట్రాన్స్ఫార్మర్ పోయింది, మాకు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వండి అని అడిగితే ఇప్పుడు పోయొచ్చిన కాదు. మీరు 42 lakhs కట్టమని చెప్తున్నారు. దాంట్లో ఇల్లు 42 houses ఉన్నాయి, 60 houses ఉన్నాయి. వాళ్ళకి 42 lakhs కడితే మీకు ట్రాన్స్ఫార్మర్ ఇస్తామని. ఏమవుతుంది? ఫండ్స్ ఏమవుతున్నాయి? ఇన్ని కోట్లు ఏమవుతున్నాయి? మీరు ఖర్చు పెడుతున్నాయని ఏమవుతుంది? ఒక్కటి కూడా ఇక్కడ స్కూల్కి పోవడానికి చాలా విపరీతమైనటువంటి ప్రాబ్లం. పిల్లలు తమ పిల్లలను, తల్లిదండ్రులు వాళ్ళను స్కూల్ దగ్గర వదిలేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. భయం వేస్తుంది వాళ్ళకి తీసుకుపోవాలని. ఇక్కడ నుంచి శాంతినికేతన్ స్కూల్ ఇక్కడ పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి మామూలుగా పోతే 5 నిమిషాలు 10 నిమిషాలు. కానీ నా వ్యక్తిగత సమస్య చెప్పింది. మా మన్మడిని తీసుకుపోయి స్కూల్లో డ్రాప్ చేయాలంటే 1/2 hour 40 minutes. ఇది రోడ్ల పరిస్థితి. ఆయన చెప్తాడు జాములు లేవు, ఇక్కడ రోడ్ జాములు లేవు అని. ఇక్కడ నుంచి నిజాంపేట పోవాలంటే అర్ధగంట 40 నిమిషాలు పడుతుంది. రోడ్ జాములు లేదు, ఏమి లేదు. రకంగా మాన్యువల్స్ తీసి పక్కన పెట్టడం. జీడిపట్ల ఏరియాలో స్కూల్ బస్సు, చిన్నపిల్లలు ఉన్న స్కూల్ బస్సు నీళ్ళల్లో మునిగిపోయింది. నీళ్ళల్లో చిక్కుకుంటే ఆ స్కూల్ బస్సును బయటికి తీయడానికి డివైడర్ను జేసీబీతో వచ్చి డివైడర్ తొలగిస్తే కానీ బస్సు రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు టీఆర్ఎస్ వాళ్ళు అంటే, మేము బంగారు తెలంగాణ చేసినాం, అద్భుతం చేసినాం, సమస్యలు లేని తెలంగాణ చేసినామని చెప్తారు. రోడామి శ్రీనగర్, హైదరాబాద్, LIT 17 crores. Captured by GPS map. కొన్ని కోట్లు పెట్టి చేయించినాం ఈ రోడ్ అని చెప్పారు. ఈ రోడ్ ఇట్లా ఉంది పరిస్థితి. అసలు మొత్తం కరప్షన్ అవుతుందా? ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? శాంక్షన్ మాత్రం చాలా చేసినామని చెప్తా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితి వల్ల కుత్బుల్లాపూర్ రోడ్ల పరిస్థితి, నీళ్లు రావడం లేదు. నీళ్లు లేక ఇందిరమ్మ బస్తీలు ఉన్నాయి ఇక్కడ. మన రాజీవ్ గృహాలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఉన్న నీళ్లు మాత్రమే ఉన్నాయి, అవే నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు వేరే పెద్ద కాలనీస్ వచ్చినాయి, అపార్ట్మెంట్స్ వచ్చినాయి, ఎక్కడ కూడా అదనపు నీళ్ళు ఇవ్వలేదు. నీళ్లు లేక మనం ఎమ్మెల్యే చెప్తున్నాడు, ట్యాంకర్ల పరిస్థితి బాధ లేదు. ఇప్పుడు ట్యాంకర్లు వాడడం లేదు, కూర్చున్న దగ్గరికే నీళ్ళు వస్తున్నాయి. నేను అడిగినప్పుడు నీకు ఇప్పుడు వస్తే చూపిస్తా, నీకు ఇందిరమ్మ కాలనీలో, బోరంపేట ఇందిరమ్మ కాలనీలో, నిజాంపేట ఇందిరమ్మ కాలనీలో, నిజాంపేట రాజీవ్ గురుకల్పలో, జగద్గిరిగుట్టలో ఫ్రీ చేసిన అని చెప్తాడు. ఈవినింగ్ వచ్చినప్పుడు చూడండి, పొల్యూషన్తో బయటకు వచ్చే పరిస్థితి ఉన్నారు. అర్ధరాత్రి వచ్చిన తర్వాత నేను ఇక్కడనే ఉంటా, కిటికీ తీసే పరిస్థితి లేదు. ఆ రకమైనటువంటి ప్రతి దాంట్లో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఏ మొహం పెట్టుకొని నువ్వు వచ్చి ఇవాళ ఓటు అడుగుతావని చెప్పి ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫు. నేను చెప్తాడు, నేను హైట్రిక్ కొడతా. హైట్రిక్ కొట్టి నువ్వు ఏం చేస్తావు? 10 ఏళ్ళలో నువ్వు ఏం చేయనవడం ఇంకోసారి చేంజ్ చేస్తావు. ఒక్కటి మాత్రం ఆయన చాలా బాగా చేసిండు, సక్సెస్ఫుల్గా ఒకటి ఎమ్మెల్యే చేసిండు. ఏంటి అంటే ల్యాండ్ గ్రాబింగ్ బాగా చేసిండు. అందరికంటే ఏ పని కంటే ఆయన చేసినంత మంచిగా ఎవరు చేయలేదు. చాలా సక్సెస్ఫుల్గా చేసిండు. దేవేందర్ నగర్లో కొన్ని 1000 ప్లాట్లు అమ్ముకుండు, మల్లంపేటలో ఇండ్లు అమ్ముకుండు, మీ పేట్ బషీరాబాద్లో పక్కనే 38 acres, అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ల్యాండ్ ప్రెస్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఉండే. దాన్ని వాళ్ళ ఎమ్మెల్యే అనుచరుల చేతిలో ఉంది. దుందిగల్లో అసైన్మెంట్ ల్యాండ్ను, సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ను, దాన్ని కేటీఆర్ అందరు కలిసి దాన్ని నాన్ సర్ప్లస్గా చేయించి ఆ ల్యాండ్ని కొట్టేసింది. ఈ రకంగా ల్యాండ్ గ్రాబింగ్ మాత్రమే ఒకటే బాగా చేసిండు. 1000 కోట్లు సంపాదించి ఇవాళ జనాలను కొనాలని చూస్తున్నాం, లీడర్లను కొనాలి,
నీకు ఎన్ని కావాలి, ఎన్ని డబ్బులు కావాలని చెప్పి లీడర్లను కొనాలని చూస్తుంది. ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చినా పోవడం లేదు. ఇవాళ మీకు ఈవినింగ్ ఒక విషయం చెప్తాను నేను. ఒక జాయినింగ్లో అతను జాయినింగ్ అవుతా అని చెప్పి మా దగ్గర అన్నీ చేసుకుంటే ఆయన దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి ఒక కన్వెన్షన్. ఇవాళ ఈవినింగ్ మళ్ళీ ఆయన ఖండించబోతా ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే మళ్ళీ నన్ను అంటాడు ఆయన, చౌకబార్ రాజు, నువ్వు 2 సార్లు గెలిచినోడవు, నీకు ఎందుకు భయం అవుతుంది? నీకు ఎవరో ఇళ్లలో పోయి బతిలాడి నువ్వు కండువలు వేయాల్సిన అవసరమే ఉంది, నువ్వు కాలు మొక్కవలసిన అవసరమే ఉంది. నీ డెవలప్మెంట్ చూపించి నువ్వు చేసుకోవచ్చు కదా, నువ్వు చేసిన సాధించింది నువ్వు చేపించవచ్చు కదా. అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలమైంది. టీఆర్ఎస్ విఫలమైంది, ఎమ్మెల్యే పూర్తిగా విఫలమైపోయింది. అసలు ఎమ్మెల్యే అనే వ్యక్తి, అసలు ఇట్లాంటి ఎమ్మెల్యే నేను మాత్రం చరిత్రలో చూడలే, భారతదేశ చరిత్రలో చూడలే. కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ 10 ఏళ్ళు పనిచేసిండు తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ ఎక్కడ కూడా లేదు. కుత్బుల్లాపూర్ మాత్రం ఒక అనాథలాగా తయారైంది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వచ్చిన తర్వాత నెక్స్ట్ మేము రాబోయే 1 నెలలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వచ్చిన తర్వాత రాబోయే 6 నెలల కాలంలో మేము ఒక మార్పు చూపిస్తాం. రోడ్ల విషయంలో కానీ, డ్రైన్ విషయంలో కానీ, మీకు ఇక్కడ వాటర్ సప్లై విషయంలో కానీ తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేస్తాం. కరప్షన్ లేనటువంటి కాన్స్టిట్యున్సీగా దీన్ని రూపుదిద్దుతాం. అందరికీ న్యాయం జరిగేటట్టు ఈ విలేకరులకు కూడా ఆ ల్యాండ్ నాకు నిన్ననే 2-3 వచ్చి చెప్పిన, మీరు మా ప్రెస్ వాళ్ళకి ఇచ్చింది సార్, ఆ ల్యాండ్ 38 acres పెట్టుకొచ్చిన మా కోసం దాన్ని ప్రపోజ్ చేసినటువంటి ల్యాండ్ ఇప్పుడు ఎమ్మెల్యే మనుషులు అనుచరులు దాంట్లో ఉన్నారని చెప్పిండ్రు. తప్పకుండా మేము రాగానే ఆ ల్యాండ్ మీద కూడా ఎంక్వైరీ పెట్టించి దాన్ని ఏ రకంగా కబ్జా చేసిండో అవన్నీ కూడా బయటికి తీసి దాని మీద ఎవరెవరైతే కబ్జా చేస్తుండో వాళ్ళని కూడా లీగల్గా వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయడం, ఆ తర్వాత ఆ ల్యాండ్ అంతా తీసి ఎవరి కోసమైతే దాన్ని ప్రపోజ్ చేసిండ్రో వాళ్ళకు, అంటే ఈ ప్రెస్ వాళ్ళకి అన్ని చెప్తా ఉన్నారు, వాళ్ళకి మాకు ఇచ్చింది అని చెప్పి నేను 4 విలేకరులు వచ్చి గాంధీలో వచ్చిందని చెప్పారు. తప్పకుండా అది కూడా న్యాయం చేస్తాం. రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ను ఏ రకంగానైతే ఇంతకాలం 10 సంవత్సరాల పాటు నిర్లక్ష్యానికి గురైందో దాన్ని తప్పకుండా ఆదుకుని ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరూ హ్యాపీగా ఉండేటట్టు, వాళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు ఎప్పుడో 20-30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళకు ఇచ్చిన అవి మీకు రిజిస్ట్రేషన్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి 59 జీవో కింద పెట్టి 200 గజాల ప్లాట్ ఉంటే దాన్ని 30 లక్షలు 40 లక్షలు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఇమీడియట్గా కట్టు, లేకపోతే నేను కొలగొడతా అని చెప్పి జేసీబీ తీసుకొని పోతున్నారు మున్సిపల్ అధికారులు. ఇటువంటి ఏం రాజ్యం నడుస్తుంది? ఇంత ఆటవిక రాజ్యం ఎప్పుడన్నా ఉందేనా? కాబట్టి ఇవంతా మారాలి. ఈ కేసీఆర్ నాయకత్వంలో, ఈ నియంత్రణ నాయకత్వంలో కనుక మళ్ళొకసారి వస్తే సామాన్యుడు బతికే పరిస్థితి లేదని జనాలు చెప్తా ఉన్నారు. మళ్ళీ టీఆర్ఎస్ వస్తే మాత్రం మేము బతికే పరిస్థితి లేదు, మా ఇల్లు కూడా గుంజుకుంటారేమో వీళ్ళు, అంత దౌర్జన్యం ఉన్నదని చెప్పి చెప్తారు. ఇంతసేపు మీరు మాట్లాడేది ప్రజలకు చెప్తున్నా, లేకపోతే అధికారులకు చెప్తున్నా, లేకపోతే వీరి మీద ఇట్లా చేసిందని వాళ్ళతోనే మాట్లాడుతున్నా సర్కారు? వాళ్ళకు కూడా తెలవాలి, ప్రజలకు కూడా తెలవాలి, అధికారులు కూడా రేపు వచ్చేది మా ప్రభుత్వం కాబట్టి ఇకనన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని, ప్రజల కోసం పనిచేయండి, నాయకుల కోసం కాదు అని చెప్తున్నాం. ప్రజలకు కూడా తెలవాలి ఇది కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది మేము చెప్పాలి, మేము అపీల్ చేస్తాం. గతంలో మేము ఉన్నప్పుడు కూడా ఎవ్రీ 6 monthsకి ఒకసారి మెయింటెనెన్స్ ఉంటుండే. రైనీ సీజన్లో రోడ్డు పాడైనప్పుడు ఇమీడియట్గా వాటిని రిపేర్లు చేస్తుంటే ఇప్పుడు అది కూడా లేదు. తప్పకుండా రోడ్ల కోసం, వాటర్ కోసం, డ్రైనేజ్ కోసం మళ్ళీ మార్చాలి కాబట్టి, డ్రైనేజ్ వేసిన డ్రైనేజ్ చిన్నగా అయిపోయినప్పుడు మార్చాలి కాబట్టి దానికి ప్రత్యేకంగా మున్సిపాలిటీస్లో ఒక స్పెషల్ ఫండ్ పెట్టి ఎప్పుడు మనకు అవసరం వస్తే, ఎప్పుడు ఇబ్బందులు వస్తే అప్పుడు దాన్ని ఆ ఫండ్స్ యూటిలైజ్ చేసి దాన్ని మెరుగుపరిచేటటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తాం. కరెంటు విషయంలో కూడా ఇవాళ చాలా నిర్లక్ష్యానికి గురవుతుంది. ఎవరైనా కరెంటు మాకు రావడం లేదు, ఒక పోల్ వేయమని చెప్తే కూడా ఆ పోల్కు డబ్బులు ఇవ్వమని చెప్పి పేదవాళ్ళని కూడా పట్టి పీడించే పరిస్థితి వచ్చింది. ఒక పోల్ వేయండి, మా ఇంటి ముందర పోల్ లేదండి,
ఈ రకంగా ఇవాళ ఎంత దౌర్జన్యం అంటే ఆయన ప్లాట్లు చేస్తాడు, అమ్ముకుంటాడు, వాటికి మాత్రం యుద్ధ ప్రాతిపదికగా పవర్ ఇస్తాడు. వేరే వాళ్ళు ఆయన కమిషన్ ఇవ్వకపోతే, వేరే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆయన కమిషన్ ఇవ్వకపోతే కట్ అయిపోతుంది. నిన్నటికి నిన్న ఒక నాయకుడు, మా నిజాంపేట నాయకుడికి ఇల్లుకు కరెంట్ తీసేసి, కాంగ్రెస్ నాయకుడు నువ్వు మా పార్టీలకు రావా అని చెప్పి కరెంట్ తీసేసి, ఆయన ఏం చెప్పిండు, నువ్వు కరెంట్ తీసినా సరే రాబోయేది మా కాంగ్రెస్ గవర్నమెంటే, నేను కాంగ్రెస్ వచ్చినాక నేను కరెంట్ తీసుకుంటా. అప్పటిదాకా అందులో రెంట్కున్నారు, టెనెంట్స్ ఉన్నారు, 7-8 పోర్షన్స్, జనరేటర్తో కరెంట్ నడిపిస్తున్నాడు. కానీ అతను నేను పార్టీ మారని చెప్పి ఇంత దౌర్జన్యం ఈ ఎమ్మెల్యే, ఇంత దౌర్జన్యం. ఇల్లు కరెంట్ తీపిస్తున్నాడు, నీకు ఇల్లు పర్మిషన్ లేదని చెప్పి ఇల్లు గులగొట్టిస్తున్నాడు. అక్కడ ఒక మైనారిటీ లీడర్ సుభాష్ నగర్లో ఆయన ఇల్లు గులగొట్టించాడు, నిజాంపేటలో ఒకటి ఇల్లు గులగొట్టించాడు, ఇల్లు గులగొట్టిస్తున్నాడు. 59 జీవో అమర్చమని కూడా మా నాయకత్వం చెప్పింది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ ఇక్కడ మా దగ్గర చాలా పరిశ్రమలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కానీ ఆ యువత అందరినీ కూడా వాళ్ళకి పని ఇప్పించే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తప్పకుండా కృషి చేసి ఒక 30-40 వేల ఫ్యామిలీస్ని, పేద ఫ్యామిలీస్ ఎవరైతే ఇవాళ చాలా కష్టాల్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని డెఫినెట్గా చేయాలి. ప్రభుత్వ వైద్యశాలలో కూడా చేయాలి. ఆయన చెప్పిండు తెలంగాణ వస్తే అద్భుతం జరిగిపోతుంది, నియోజకవర్గానికి 500 పడకల ఆసుపత్రి తెస్తా, కేజీ టు పీజీ విద్య అన్నాడు. నా మనవడు ఎక్కడ చదువుతాడో, సాటి పేదవాడు చదివే పాఠశాలని చదువుతాడు, ఆ పేదవాని కొడుకు నా మనవడు కూడా ఒకటే రకమైన బియ్యం తినాలన్నాడు, ఒకటే రకమైన డ్రెస్ వేసుకోవాలన్నాడు, ఒకటే రకమైన స్కూల్లో పోవాలన్నాడు. ఏది లేదు. టోటల్గా ఇవాళ చెప్పుకుంటూ పోతే అది మళ్ళీ చెప్పినట్టు అవుతుంది. ఎన్ని వాగ్దానాలు చేసిండో అన్నీ కూడా అబద్ధాలే. ఆ వాగ్దానాలు అన్నది అబద్ధాలు అనాలి. ఆయన అన్ని అబద్ధాలు ఆడిండు, ఇవేవి కూడా చేయలే. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే తప్పకుండా చేస్తుంది. మా 6 గ్యారంటీస్ కూడా ఏవైతున్నాయో అవి 100కి 100 పాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇమీడియట్గా 1-2 మంత్స్లో వాటిని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. 50 ఏళ్ళ నుంచి వెళ్ళి మేము ఆసియా జోడో యాత్రలో 100 రోజులు తిరిగినాం. మేము ఇల్లు తిరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక 10 ఇళ్ళు తిరిగితే 5 ఇళ్లలో పాపం నిరుపేదలు ఇక్కడ 15-20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళకి ఇల్లు లేనటువంటి వాళ్ళు. తెలంగాణ వస్తే ఇల్లు వస్తాయి అనుకున్నారు, కానీ ఎవరికి ఇల్లు రాలేదు, ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు. పెన్షన్లు నేను మొత్తం తెలంగాణ అంతా పెన్షన్లు ఇచ్చినా అని చెప్తాడు పెద్ద మనిషి. మహారాష్ట్ర పోయి हम तेलंगाना में सबको घर दे दिए, तेलंगाना में हम सबको पेंशन दे दिए అని చెప్తారు. 60% ఆఫ్ ద ఎలిజిబుల్ వాళ్ళకు పెన్షన్లు లేవు, రేషన్ కార్డు లేదు. ఉన్న రేషన్ కార్డు కొందరికి ఉంది, రేషన్ కార్డు దాని మీద ఒక బియ్యం మాత్రమే ఇస్తాం. ఆ బియ్యం కూడా తినే పరిస్థితిలో లేని బియ్యం ఇస్తాం. ఇవన్నీ కూడా మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేయడంతో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పెద్ద నియోజకవర్గం కాబట్టి ల్యాండ్స్ ఉన్నాయి, కబ్జాల్లో ఉన్నాయి. ఆ కబ్జాల్లో ఉన్నాయన్నీ కూడా తీపిచ్చి వాటిని లీగల్గా బయటకు తీసుకొచ్చి ఒక 10,000 మందికి మేము అప్పుడు రాజీవ్ గృహకల్ప ఇందిరమ్మ ఇల్లు ఎట్లా కట్టినామో అప్పుడు 1 బెడ్రూమ్తో కట్టినాము. కానీ ఇప్పుడు 2 బెడ్రూమ్లతో G+3 ఆయనలాగా 9 అంతస్తులు 10 అంతస్తులు కట్టి లిఫ్ట్ పెట్టి అన్ని ఫెయిల్యూర్ స్కీమ్లు కాంగ్రెస్ పార్టీ తరఫున చేయం. G+3 కట్టి 10,000 మందికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పేద వాళ్లకు, అర్హులైన వాళ్లకు, ఇల్లు లేనటువంటి వాళ్ళకు 10,000 ఇల్లు ఇప్పించాలి. మేము ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ప్రభుత్వం ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా అమలు చేసి 10,000 మంది పిల్లలు అట్లీస్ట్ కేవలం డబ్బు లేదన్న ఒకే ఒక కారణం చేత విద్యకు దూరం అవుతున్నటువంటి పేద వర్గాలను కూడా చదివిపియాలి. చదువుకున్నటువంటి వాళ్ళు ఇవాళ పని లేక రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నటువంటి యువతను వాళ్ళకు ఉద్యోగ ఉపాధి కల్పించాలి. అది ప్రైవేట్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే. ఇవాళ మేము కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలివెంత ఇవాళ ప్రూవ్ అయింది. ఆ రోజు మేము చెప్పింది ఇవాళ ప్రూవ్ అయింది. కాబట్టి టీఆర్ఎస్ను అన్ని రకాలుగా ఫెయిల్యూర్స్ అన్ని బయటపడ్డాయి. టీఆర్ఎస్కు ఇంకా బ్యాడ్ డేస్. టీఆర్ఎస్ కూడా నెక్స్ట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలోనే ఉండదు. విద్య
స్కూల్స్ కట్టింది కాంగ్రెసే, హాస్పిటల్స్ ఇప్పుడు కట్టింది కాంగ్రెసే, ఆరోగ్యశ్రీ తెచ్చింది కాంగ్రెసే, 5 లక్షలు ఇప్పుడు 10 లక్షల రూపాయల కార్డు ఇవ్వబోతున్నాం. ఎంత పెద్ద కార్పొరేట్ వైద్యశాలలో కూడా ఒక పేదవాడు పోయి ఏదైనా జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు కూడా నువ్వు అపోలోల లాంటి వైద్యశాలలో పోయి కూడా ట్రీట్మెంట్ తీసుకునే వెసులుబాటు ఇస్తుంది. మేము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆరోగ్యశ్రీ ఉండే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదవాళ్ళ కోసం ఆలోచిస్తుంది, మధ్యతరగతి వాళ్ళ కోసం ముందు ప్రిఫరెన్స్ ఇస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు, కొంతమంది చెప్తారు ఏం చేసింది అంటే ఇవన్నీ ప్రాజెక్టులన్నీ ఒకటి, నాగార్జున సాగర్ ఒకటి, శ్రీశైలం ఒకటి, శ్రీరామ్ సాగర్ ఒకటి, నెట్టప్రాడు ఒకటి, ల్యాండ్స్ పేదవాళ్ళకి భూములు ఇచ్చింది, అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చింది ఎవరు? ఒక కుత్బుల్లాపూర్లోనే 80,000 మందికి ఇల్లు కట్టించింది కాంగ్రెస్. నువ్వు ఒక ఇల్లు ఇవ్వకపోతే 10 ఏళ్ళలో 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే ఒకరికి ఇల్లు ఇవ్వకపోతే. మరి కాంగ్రెస్ తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరికి ఏదో జరిగిపోతుందని ఆశపడ్డారు, ప్రతి పేదవాళ్ళకి ఇల్లు వస్తుంది అనుకున్నాం. ఏది జరగదు. కాళేశ్వరం కట్టి ఒక ఎకరాకి నీళ్ళు ఇవ్వకపోతే, ఒక ఊరికి నీళ్ళు ఇవ్వకపోతే అప్పుడే కాళేశ్వరం పోతుంది, కుంగిపోవడం పగిలిపోవడం జరుగుతుంది. ఇది నీవే కదా, నేను ఇంజనీర్ను, నేనే ఒక పెద్ద ఇంజనీర్ లాగా, ఒక భగీరథుని లాగా నేను పనిచేసి ప్రపంచంలోనే రికార్డు బ్రేక్ చేసే విధంగా నేను ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిన అని చెప్పినావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? ఇదంతా కూడా అవినీతి వల్ల 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో నుంచి అంచనాలు పెంచుకుంటూ అసలు తీసుకొచ్చి దాంట్లో నుంచి 60-70% వీళ్ళు మింగేసి నాణ్యత లేనటువంటి ఒక పనులు అక్కడ చేయడం వల్ల గతంలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా